వైసీపీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు బాలయ్య బాబు చిన్నల్లుడు భరత్. ఎప్పుడూ కూల్ గా ఉండే విశాఖ ఎంపీ భరత్ కు కోపం తెప్పిస్తున్నారు నీలిపార్టీ నేతలు. భరత్ కోపానికి అసలు కారణం ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటానికి కూటమి ప్రభుత్వం ఎంతలా ప్రయత్నిస్తుందో మనందరికీ తెలిసిందే. దేశ విదేశాలకు తిరుగుతూ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను కలుస్తూ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలని కోరుతున్నారు చంద్రబాబు, లోకేష్. ఈ క్రమంలోనే వైజాగ్ లో ప్రపంచ పెట్టుబడుల సదస్సు సిఐఐ నిర్వహించడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నారు. ఈ సదస్సుకు ప్రపంచ నలుమూలల నుంచి చాలా మంది పారిశ్రామికవేత్తలు హాజరవుతారు. అంతేకాదు ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ కు 10 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ దీనిని చెడగొట్టే ప్రయత్నాలు మొదలుపెట్టింది. 5 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలు అంటూ నిర్మాణం మొదలుపెట్టి కనీసం ఒక్క మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయలేదు జగన్. కానీ రాష్ట్ర వ్యాప్తంగా 26 పార్టీ కార్యాలయాలను ప్యాలెస్లా కట్టుకున్నాడు. అయితే తాను పూర్తి చేయలేదు కానీ చంద్రబాబు మాత్రం పూర్తి చేయాలంటూ నిరసనలకు దిగుతున్నాడు. పైగా పీపీపీ పద్ధతిని తప్పుపడుతూ కాలేజీలన్నింటినీ ప్రైవేటు పరం చేస్తున్నాడంటూ చంద్రబాబుపై ప్రజల్లో ఒక అబద్ధాన్ని మొన్నటి వరకు నూరిపోశాడు జగన్. అయితే ఇప్పుడు మన విశాఖలో సిఐఐ సదస్సును చెడగొట్టడానికి కూడా దీన్నే ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు జగన్. అందులో భాగంగానే ఎప్పుడూ లేని విధంగా విశాఖలో నిరసన ప్రదర్శనలు, ర్యాలీ చేయిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నాయకులపై విశాఖపట్నం ఎంపీగా ఉన్న బాలయ్య చిన్నల్లుడు భరత్ సీరియస్ అయ్యారు. వైసీపీని ఉద్దేశించి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సిఐఐ భాగస్వామ్య సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకొని విశాఖను సుందరంగా మార్చి అన్ని రకాలుగా అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో మీరు రప్పా రప్పా అంటూ రోడ్ల మీదకు వచ్చి సదస్సును భగ్నం చేసేలా చూస్తామంటే సహించేది లేదని ర్యాలీల పేరుతో గొడవలు చేయటం విశాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఏ ఒక్క కార్యక్రమం జరిగినా ఉపేక్షించేది లేదని, అయినా అలాగే ప్రవర్తిస్తే తరువాత మీరే ఇబ్బంది పడతారని తీవ్రంగా హెచ్చరించారు భరత్.